Hi everyone. So this is Shravan. So welcome back to this digital electronics and circuit session. So in this session, I will discuss about introduction regarding digital electronic circuit subject and weightage, marks weightage in different entrance exams like GATE and ESE. Okay, and the next thing I will start number system if time permits. Okay, so okay now coming to this digital electronics subject. So first we will discuss weightage part in different entrance exams, gate, otherwise engineering service examination. So for example, so if you take a gate exam, so we have 100 marks. Okay, out of 100 marks. Okay, సో గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ మీరు కన్సిడర్ చేస్తే మీకు టోటల్ 100 మార్క్స్ వెయిటేజ్ అనేది ఉంటుంది. ఓకే, సో 100 మార్క్స్లో మీకు 15 మార్క్స్ వచ్చేసేసి కంప్లీట్గా జనరల్ యాప్టిట్యూడ్ సెక్షన్కి కన్సిడర్ చేశారు. రెస్ట్ ఆఫ్ ది 85 మార్క్స్ వచ్చేసేసి మీకు సబ్జెక్ట్స్కి ప్లస్ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్కి డివైడ్ చేశారు. ఓకే, సో ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్కి 13 మార్క్స్ వెయిటేజ్ అనేది ఉంటుంది అవుట్ ఆఫ్ 85లో. Okay, 13 marks weightage purely dedicated to engineering mathematics, 15 marks for general aptitude section and 13 marks for engineering mathematics. Okay, so ఇంకా రిమైనింగ్ వచ్చేసి 72 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది. 8 కోర్ టెక్నికల్ సబ్జెక్ట్స్ అనేది మనకు అవైలబుల్గా ఉంటాయి. ఓకే, సో మీకున్న సబ్జెక్ట్స్ 8 అండ్ టోటల్ 72 మార్క్స్ మీరు ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తే కనుక ఈచ్ సబ్జెక్ట్కి 9 మార్క్స్ వెయిటేజ్ అనేది వస్తుంది. Okay, so in the same way digital electronic circuit subjects kuda మనకి 9 మార్క్స్ వెయిటేజ్ అనేది వస్తుంది. సో వీ కుడ్ ఎక్స్పెక్ట్ 3 1 మార్క్ క్వశ్చన్స్ అండ్ 3 2 మార్క్స్ క్వశ్చన్. 3 2 జా 6 మార్క్స్ అండ్ 3 1 జా 3 6 ప్లస్ 3 9 మార్క్స్ వెయిటేజ్. ఓకే, సో ఈ సబ్జెక్ట్ కంట్రిబ్యూషన్ గేట్లో వచ్చేసి 9 to 10 మార్క్స్ వెయిటేజ్. ఓకే, గేట్ క్వాలిఫై అవ్వడానికి మ్యాక్సిమం 20 to 25 మార్క్స్ మధ్యలో ఉంటే సరిపోతుంది. సో మీకు అందులో 10 మార్క్స్ వెయిటేజ్ వచ్చేసేసి ఓన్లీ ఈ డిజిటల్ ఎలక్ట్రానిక్ సబ్జెక్ట్స్ నుంచి ఉంది. ఓకే, సో ఇంకా ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. సో 9 మార్క్స్ వెయిటేజ్ ఇన్ గేట్. ఓకే ఓకే అండ్ నెక్స్ట్ వెన్ కమింగ్ టు ఇంజనీరింగ్ సర్వీస్ ఎగ్జామినేషన్, సో మనకి ఇది కంప్లీట్గా ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ కలిపి మీకు 1100 మార్క్స్కి ఉంటుంది. ఓకే, ప్రిలిమ్స్ వచ్చేసి 600 మార్క్స్ వెయిటేజ్ అండ్ ప్రిలిమ్స్ వచ్చేసి 500 మార్క్స్ అండ్ మెయిన్స్ వచ్చేసి 600 మార్క్స్ వెయిటేజ్. సో మీకు రెండు ఇంక్లూడ్ చేస్తే కనుక మీకు 1100 మార్క్స్ ఉంటుంది. ఇందులో మన డిజిటల్ ఎలక్ట్రానిక్స్ వెయిటేజ్ వచ్చేసి ప్రిలిమ్స్లో వచ్చేసి 10 to 12 క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్. ఓకే, 10 to 12 క్వశ్చన్స్ అంటే మనకి అప్రాక్సిమేట్గా 24 to 25 మార్క్స్ వరకు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, ప్రిలిమ్స్ స్టేజ్లో. ఓకే, అండ్ ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను నేను 10 to 12 క్వశ్చన్స్ ఇన్ ప్రిలిమ్స్. ఓకే, సో అప్రాక్సిమేట్గా మనకి 20 to 25 మార్క్స్ వెయిటేజ్. ఓకే, 25 మార్క్స్. ఓకే, అండ్ మెయిన్స్ పార్ట్ కన్సిడర్ చేస్తే మనకి 3 to 4 3 to 5 క్వశ్చన్స్ వరకు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్. ఈచ్ క్వశ్చన్కి మనం ఒక 10 to 15 మార్క్స్ వరకు వ్యారీ అవుతూ ఉంటుంది ఈచ్ క్వశ్చన్. అంటే క్వశ్చన్ బట్టి మనకి మార్క్స్ వెయిటేజ్ అనేది వ్యారీ అవుతుంది. ఒక 3 to 5 క్వశ్చన్స్ వరకు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈచ్ అంటే అండ్ యావరేజ్కి మనం క్వశ్చన్కి 15 మార్క్స్ అలా అజ్యూమ్ చేసుకున్నా సరే మనకు ఒక 50 to 60 మార్క్స్ అయితే మనం గెయిన్ చేసుకునే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఓకే, సో వీ కెన్ ఎక్స్పెక్ట్ 3 to 5 క్వశ్చన్స్. 3 to 5 క్వశ్చన్స్. సో 50 to 65 మార్క్స్ వరకు మనం ఎక్స్పెక్ట్ చేయడానికి స్కోప్ అయితే ఉంది. ఓకే, అంటే ఓవరాల్గా చూస్తే మనకి ఒక 80 to 100 మార్క్స్ ఓవరాల్గా వెయిటేజ్ వచ్చేసి మనం కన్సిడర్ చేయొచ్చు. అంటే అవుట్ ఆఫ్ 1100 మార్క్స్లో ఈ సబ్జెక్ట్ కంట్రిబ్యూషన్ వచ్చేసి సో 80 to 100 మార్క్స్ మధ్యలో ఉంటుంది. ఓకే, సో అండ్ ఇదనే కాదు, మీకు ఇంకా చాలా ఎగ్జామ్స్ ఉంటాయి. ఓకే, సో పిఎస్యు ఎగ్జామ్స్ ఉంటాయి అండ్ దాంతోపాటు రీసెంట్గా కోల్ ఇండియా లిమిటెడ్ ఒక ఎగ్జామ్ కండక్ట్ చేసింది. ఓకే, సో అందులో కూడా దీని వెయిటేజ్ ఎంతో కొంత అయితే డెఫినెట్గా ఉంటుంది. ఇన్ ద సేమ్ వే మీరు స్టేట్ లెవెల్ కావచ్చు, సెంట్రల్ లెవెల్ కావచ్చు, ఏ ఎగ్జామ్ కండక్ట్ చేసినా సరే సో దీనికి సర్టెన్ ఇంపార్టెన్స్ అనేది ఉంది. ఓకే, డెఫినెట్గా దీనికి ఎంతో కొంత వెయిటేజ్ అయితే ఈ సబ్జెక్ట్కి ఉంటుంది. ఓకే, అండ్
అది ఎంట్రన్స్ ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఒకవేళ మీరు కాలేజ్ ప్లేస్మెంట్స్‌లో కన్సిడర్ చేస్తే కొన్ని కోర్ కంపెనీస్, వీఎల్ఎస్ఐ రిలేటెడ్ కంపెనీస్ కూడా రిక్రూట్ చేసుకోవడానికి క్యాంపస్‌కి వస్తూ ఉంటాయి. అండ్ హార్డ్‌వేర్ ఇంజినీరింగ్ రిలేటెడ్ కంపెనీస్ ఉంటాయి. సో అవి కూడా రిక్రూట్ చేసుకోవడానికి వచ్చినప్పుడు ఫస్ట్ మీ దగ్గర టెస్ట్ చేసే ఎబిలిటీ ఏంటంటే అనలాగ్ ఎలక్ట్రానిక్స్ యాజ్ వెల్ యాజ్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్. ఇందులో మీకు ఎంతవరకు నాలెడ్జ్ అనేది ఉంది అనేది చెక్ చేస్తారు. మీ ప్లేస్మెంట్స్ అప్పుడు కూడా మీకు కండక్ట్ చేసే ఎగ్జామ్‌లో ఇది ఉంటుంది. ఆప్టిట్యూడ్‌తో పాటు మీ కోర్ సబ్జెక్ట్స్‌లో ఫస్ట్ ప్రిఫర్ చేసేసి డిజిటల్ ఎలక్ట్రానిక్స్, అనలాగ్ ఎలక్ట్రానిక్స్, ఆఫ్టర్ దట్ బేసిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సీని చెక్ చేస్తారు. ఇందులో మీకు ఎబిలిటీ ఉందా లేదా అని చెక్ చేసి మీరు ఆ స్టేజ్ క్లియర్ చేసిన తర్వాత మిమ్మల్ని ఇంటర్వ్యూ తీసేసుకొని అది కూడా ఓకే అయితే మీకు ప్లేస్మెంట్ అనేది క్లియర్ అవుతుంది, రైట్? సో సో మన అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సబ్జెక్ట్‌కి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి అనే దానిపైన మీకు ఒక అవేర్‌నెస్ అనేది క్రియేట్ చేస్తున్నాను. ఓకే. అండ్ సో దిస్ ఈజ్ రిలేటెడ్ అవర్ వెయిటేజ్ పోర్షన్ ఇన్ డిఫరెంట్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్. ఓకే. అండ్ సో ఫస్ట్ మనం so why we study this digital electronics and circuit subject in our engineering. Okay, so that is the first question. Okay, and ఈ సెషన్లో కంప్లీట్గా నేను అంటే టర్మినాలజీ, ఇందులో యూజ్ చేసే టర్మినాలజీ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే ఇది మీకు ఫస్ట్ ఇయర్లో ఇంట్రడ్యూస్ చేశారు సబ్జెక్ట్ అనేది కంప్లీట్గా. ఓకే, సో ఇంతకుముందు ఇది సబ్జెక్ట్ వచ్చేసేసి 2.1లో కానీ 2.2లో కానీ ఇంట్రడ్యూస్ చేసేవాళ్ళు. బట్ ఇది డైరెక్ట్ ఫస్ట్ ఇయర్లో ఇంట్రడ్యూస్ చేయడం వల్ల ఏంటంటే మీకు సర్టన్ టర్మినాలజీ అనేది కొత్తగా ఉంటుంది. సో మీరు ఎప్పుడైతే ఇది 2.2లో కానీ 2.1లో కానీ ఉంటే ఏంటంటే ఫస్ట్ సర్క్యూట్స్ రిలేటెడ్ సబ్జెక్ట్ నెట్వర్క్ అనాలిసిస్ అనే సబ్జెక్ట్ మీకు ఫస్ట్ ఇయర్లో కవర్ అయిపోతుంది కాబట్టి సర్టెన్ అమౌంట్ ఆఫ్ టర్మినాలజీ అనేది మీరు నేర్చేసుకొని ఉంటారు. సో అప్పుడు డిజిటల్ ఎలక్ట్రాన్లో అప్లై చేసినా సరే మీరు తొందరగా ఫాలో అవడానికి స్కోప్ ఉంటుంది. బట్ సో మీకు ఇంట్రడ్యూస్ చేయడం ఫస్ట్ ఇయర్లో ఇంట్రడ్యూస్ చేయడం వల్ల ఏంటంటే సమ్ టర్మినాలజీ అనేది కొంచెం కొత్తగా అనిపిస్తుంది. అందుకోసం అని చెప్పేసి నేను బేసిక్ టర్మినాలజీ అనేది ఈ సెషన్లో మ్యాక్సిమం ఫోకస్ చేస్తాను. ఓకే, సో వన్స్ అది కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం నెంబర్ సిస్టమ్కి స్విచ్ అయిపోదాం. ఓకే, సో మీరు ఫస్ట్ ఇయర్స్కి టీచ్ చేయాల్సి అంటే ఈ ఫస్ట్ ఇయర్స్కి టీచ్ చేస్తున్నాను కాబట్టి కొంచెం స్లోగా మూవ్ అవుతాను. ఇనిషియల్ స్టేజ్లో కొంచెం స్లోగా మూవ్ అవుతాను. ఆఫ్టర్ దట్ స్పీడ్ అనేది గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తాను. ఓకే, సో మీరు అంటే ఏ సెషన్లో కవర్ చేసిందో ఆ సెషన్లో కంప్లీట్ వీడియో చూసి మీరు ఒక రన్నింగ్ నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకుంటే బెటర్. ఓకే, దిస్ ఇస్ మై సజెషన్. ఓకే, సో కంప్లీట్గా ఎంట్రన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే టీచ్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను. అంటే మనకి ఈఎస్సీ ఎగ్జామ్, ఇంజనీరింగ్ సర్వీస్ ఎగ్జామినేషన్ కన్సిడర్ చేసుకుంటే కనుక మీకు డిస్క్రిప్టివ్ పేపర్ అనేది ఉంటుంది. ఓకే, సో క్వశ్చన్ టు ఆన్సర్ రైటింగ్ మెథడ్ అనేది ఉంటుంది. సో దాని పర్పస్లో నేను టీచ్ చేస్తాను. అదే కాకుండా మనకి సివిల్ సర్వీస్లో కూడా ఇన్ కేస్ ఆప్షనల్ పేపర్ ఎవరైనా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కన్సిడర్ చేస్తే సో ఆ ఆప్షనల్ పేపర్స్లో ఈ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ సబ్జెక్ట్ కూడా మనకు ఉంటుంది. పేపర్ 1లో అక్కడ 7 సబ్జెక్ట్స్ అండ్ పేపర్ 2లో 5 or 6 సబ్జెక్ట్స్ ఉంటాయి. అందులో మనకి డిజిటల్ ఎలక్ట్రానిక్స్ కూడా ఒక సబ్జెక్ట్. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఎవరైతే విల్లింగ్గా ఉంటారో అది ఆప్షనల్ సబ్జెక్ట్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ప్రిఫర్ చేసే వాళ్ళకి ఈ సబ్జెక్ట్ అనేది హెల్ప్ అవుతుంది. ఓకే, సో ఐ డిడ్ంట్ మెన్షన్ ఆల్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ హియర్. ఓకే, సో మీకు ఓన్లీ టెక్నికల్గా మీకు ఎలిజిబిలిటీ ఉంది ఏంటంటే మనకి ఇక్కడ ఇంజనీరింగ్ సర్వీస్ ఎగ్జామినేషన్. సో దట్ I will mention GATE and ESE here only. Okay, and next